28వ వార్డులో చూస్తే అది మున్సిపాలిటీకి సంబంధించి పంచాయతీరాజ్ నిధులతో వేసారు. మన మున్సిపాలిటీలో చాలా పంచాయతీరాజ్ నిధులతో వేశారు. అసలు రోడ్లు వేసేవా లేదా, ఎంత బాగా వేసామో చూడాలి తప్ప మరి ఆర్ఎండ్బి మీరెందుకు వేయాలి, ఆర్ఎండ్బి చేయాలి కదా అనేది తప్పడండి. ఇంత బ్రహ్మాండంగా ఈరోజు చూస్తే మన మెయిన్ రోడ్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఇంత చేశారు, మిగతాదంతా కూడా చేస్తే బాగుంటుంది అన్నారు. చేయలేని పరిస్థితి. అలాగే 30 అడుగులు చూస్తే బ్రహ్మాండంగా ఉంది. మేము బ్రహ్మాండం చేసాం, ఇవన్నీ కూడా 6 లెవెల్ రోడ్డు చేసాం, మరి మెడికల్ కాలేజ్ తెచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు కూడా రేపు రాబోయే రోజుల్లో ఐంద్రపతి గారు చేయాలి. 5 సంవత్సరాలు కూడా ఐంద్రపతి గారు ఇంకా అభివృద్ధి దర్శపట్నం అభివృద్ధి చేయాలి. ఆ తర్వాత మళ్ళీ మేము వస్తాం, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మేము మీకంటే ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం సార్. ఇది పెత్తనాల గురించి కాదు సార్. ముఖ్యంగా మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే అది ఆర్ఎండ్బి మున్సిపాలిటీ పక్కన పెడితే రోడ్డు ఎంత బాగా వేశారు, రోడ్డు చేశారు లేదా, దానిలో నాణ్యత లేకపోతే దాని మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప ఒక వీధిలో నడి రోడ్డు మీద అధికారులు పెట్టేసి అక్కడ బేభత్సంగా ఎంత బాధపడతారు సార్ ఫ్యామిలీ మెంబర్స్. ప్రతి ఒక్కరికి ఫ్యామిలీస్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ ఉంటారు. ఒక ఉన్నతమైన శాఖలో ఉన్న ఎస్సీలు, డిఈలు, ఈఈలు, మొత్తం మున్సిపల్ కమిషన్లు అందరినీ కూడా నడి రోడ్డు మీద బూతులు తిట్టడం చాలా తప్పని చెప్పి మరి హుందాగా వ్యవహరించాలి. ఎందుకంటే మీరు వచ్చే పోస్ట్ కూడా మరి స్పీకర్ అనేది నిజంగా నర్సిపట్నానికి నిజంగా రావడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి స్పీకర్ బదులు ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాల్లో నర్సిపట్నం మరింతగా అభివృద్ధి చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే ఏదైతే మేనిఫెస్టోలో మీరు చెప్పారో అవన్నీ కూడా తొందరలో మరి అవన్నీ కూడా మరి గ్రౌండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారం చెప్పుకుంటున్నాను. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.